హాయ్ అండి, ఇవాళ మనం సొరకాయ పప్పు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్నానండి కందిపప్పుని. సొరకాయ ముక్కలు, చింతపండు, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పోపుకి ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేసుకుందాం. ఇందులోకే పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్, చింతపండు, సొరకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. కారం మీకు తగినంత కారం వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవచ్చు. మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ అయినాయండి. నేను కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. ఉడికిందండి, సొరకాయ కూడా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం పక్కకి. ఇప్పుడు ఇందులోకి సన్నుపన్న వేసుకోవచ్చు, దొడ్డుపన్న వేసుకోవచ్చు అండి. వేసేసుకొని ఇలా రుబ్బేసుకుందామండి. మరీ ఎక్కువ మెత్తగా రుబ్బుకోకండి, కొంచెం పలుకుగా రుబ్బుకుందాం. ఇలా రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పప్పులోని నీళ్లు, దాన్ని కూడా వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులోకి వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి పప్పుని కూడా వేసేసుకుందాం. సరే కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర వ్లాగ్స్.